చూసారమ్మా వడలు చాలా ఎక్కువైపోతుందని నేను కొంచెం వేసి మీకు చూపిస్తున్నా. ఇరవై వేసుకోండి వడలు, చాలా బాగుంటుంది. ఇదిగో చక్కగా చాలా బాగున్నది వడలు. చూసారా, ఇలాగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగే చేసుకోండి మీరు. చేసుకుని దీంట్లో టమాటా సాస్ కానీ, చక్కగా కాఫీ కానీ, టీ కానీ. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు ఏ రెసిపీతో మేము ముందుకు వచ్చామంటే శనగపప్పు వడలు వేస్తున్నా. నేను 2 గంటల ముందు నానబెట్టా శనగపప్పు. నానబెట్టాను కాబట్టి అది మిక్సీ పట్టేసాను. ఇట్లా కొన్ని పప్పుల్లాగా ఉంచేసి, అంటే ఇంతకుముందు చేశాను కానీ మళ్ళీ పాత వీడియోలోకి ఎవరు వెళ్ళరు కదమ్మా, కొత్తగా నేర్చుకునేవాళ్ళు. అందుకని మళ్ళీ మేము ఈరోజు చేసుకుంటున్నాం కాబట్టి చూపించాలి కాబట్టి నేను మళ్ళీ చూపిస్తున్నా. శనగపప్పు వడలు వేస్తున్నా. దాంట్లో కావాల్సినవి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, అల్లం పేస్ట్ కొంచెం వేస్తా. మన ఇంట్లో పట్టుకున్న గరం మసాలా, కొంచెం జీలకర్ర వేసి మీకు వడలు వేస్తాను. సింపుల్గా చక్కగా అప్పటికప్పుడు వేసుకోవచ్చు. 1 గంట నానినా పర్వాలేదు, 2 గంటలు నానినా పర్వాలేదు. ఇలా ఇప్పుడు నేను స్టవ్ సిమ్లో పెట్టుకున్నాను కాబట్టి నూనె ఫ్రైలో పెట్టుకుని ఇవన్నీ కలిపి మీకు చూపిస్తాను. ఎక్కువ అయితే వీడియోలు మనం ఎక్కువసేపు చూస్తలేదు కాబట్టి కొంచెం పెడుతున్నాం. అందుకే అన్నీ స్టార్ట్ చేసి పెట్టేసాను అనమాట. ఇప్పుడు అన్నీ వేసేస్తాను. మీకు సాల్టు సరిపడినంత సాల్టు, ఎందుకంటే పెద్ద వీడియోలు అయితే ఎక్కువసేపు చూడటానికి ఇష్టపడతారో లేదో అని జీలకర్ర దేంట్లోనే వేసుకోవచ్చమ్మా, ఎందుకంటే అరుగుదలకి మంచిది కదా. అందుకు ఇంకా కొంచెం గరం మసాలా వడలు అంటారు. ఇక్కడేమో గారెలను కూడా అంటారు. ఇక్కడ మనమేమో మసాలా వడలు అంటాం, ఇక్కడ గారెలను కూడా అంటారు. కొంచెం చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే మంచిగా టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటాయి. నేనైతే ఇలా వేసుకుంటా. ఇప్పుడు మనం ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం, కానీ పచ్చిమిరపకాయలు కొంచెం వేస్తాను. నేను తినేటప్పుడు వేసుకుంటా లాస్ట్లో. ఇలా ఎవరు తినరు, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. పిల్లలు తింటారు కదా, తినరని. మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర కట్ చేసుకుందాం. చూసారమ్మా, ఇలా మనం చక్కగా కలిపేసుకుని చక్కగా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం అన్నీ కలవాలి మంచిగా. ఇలా కలిపేసి చక్కగా వేసేసుకున్నాం అనుకో, సాయంత్రం కూడా స్నాక్స్ లాగా బాగుంటుంది. చూసారమ్మా, వడలు చాలా బాగున్నాయి. చాలా చక్కగా ఎట్లా వచ్చినాయి చూసారా. చక్కగా ఇలా వేసి మన చుట్టాలు వచ్చినా కానీ 1 అవర్లో శనగపప్పు నానిపోతుంది. దాంట్లో మనం ఏమన్నా వేయాలంటే ఏంటంటే ఇనుపది ఏదైనా వేసేస్తే తొందరగా నానిపోద్ది. ఇప్పుడు మనం చూసారా, ఇదిగో చక్కగా ఇట్లా చక్కగా ఉడికినాయి మంచిగా. అది క్రిస్పీగా మంచిగా అయ్యి కాలుతున్నాయి. దీనికోసం నేను టేస్ట్ చేస్తాను. సూపర్ ఉన్నాయమ్మా, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేసుకోండి. చూసారమ్మా, వడలు చాలా ఎక్కువైపోతుందని నేను కొంచెం వేసి మీకు చూపిస్తున్నా. 20 వేసుకోండి వడలు, చాలా బాగుంటుంది. ఇదిగో చక్కగా చాలా బాగున్నది వడలు. చూసారా, ఇలాగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాగే చేసుకోండి మీరు. చేసుకుని దీంట్లో టమాటా సాస్ కానీ, చక్కగా కాఫీ కానీ, టీ కానీ వేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది. చాలా టేస్ట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇలాగే ట్రై చేసి కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ కొట్టి కొట్టండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తా. లక్ష్మీ ఖనిజం, మీ లక్ష్మి. బై అమ్మా.